రాష్ట్ర దేశ స్థాయి క్రికెట్కు వెళ్లేందుకు గొప్ప అవకాశం. ఆధునిక క్రికెట్ అసోసియేషన్ ఉపకేంద్రంలో క్రికెట్ సెలక్షన్స్. కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపకేంద్రమైనటువంటి ఆదోనిలో అండర్-12 మరియు అండర్-14 బాలర్లకు ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల క్రికెట్ క్రీడాకారుల ప్రతిభ వెలికి తీసేందుకు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల క్రికెట్ మైదానంలో ఈ నెల అనగా జనవరి 2026 11వ తేదీన ఉదయం 8:30 క్రికెట్ సెలక్షన్స్ ఉంటాయని, ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయబడుతుందని కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవేంద్ర గౌడ్, ఆధునిక క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విట్టా రమేష్ తెలిపారు. అండర్-12 విభాగంలో పాల్గొనే క్రికెట్ క్రీడాకారులు సెప్టెంబర్ 1, 2014 తర్వాత జన్మించి ఉండాలి. అదేవిధంగా అండర్-14 విభాగంలో పాల్గొనే క్రికెట్ క్రీడాకారులు సెప్టెంబర్ 1, 2012 తర్వాత జన్మించి ఉండాలని తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఒరిజినల్ ఆధార్ కార్డ్ మరియు వ్యక్తిగత క్రికెట్ కిట్ వైట్ అండ్ వైట్తో హాజరు కావాలని తెలిపారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ కోచ్ బాలాజీ 8790749669. బీసీసీఐ ఆధ్వర్యం జరిగే టోర్నమెంట్స్, బీసీసీఐ నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, కర్నూలు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, అక్కడి నుంచి ఇట్లా. సో ఎందుకంటే రూరల్ ఏరియాలో కూడా మన టాలెంటెడ్ పీపుల్ ఉండే వాళ్ళని ప్రోత్సహించేకే ఈ యొక్క మ్యాచెస్ నడుపుతాము. సో అందరికీ నమస్కారం. ఆదోని తాలూక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్, దీనికి మన ఉపాధ్యక్షులు ముజీబ్ గారికి మరియు మన సెక్రటరీ వెంకటేష్ గారికి, ఈ యొక్క క్రికెట్ అసోసియేషన్, ఆధునిక క్రికెట్ అసోసియేషన్ కోచ్ బాలాజీ గారికి విషయం ఏమనగా, కర్నూలు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారు ఆదేశం ప్రకారము మన 3 విభాగాలు ఉపకేంద్రాలు చేశారు. ఒకటి ఆదోని, కోడుమూరు అండ్ నంద్యాల. అండర్-12 మళ్ళీ అండర్-14 రేపు 11వ తారీఖు ఆదివారం సెలక్షన్ టీం జరుగుతుంది. సో ఈ ఏరియా వాళ్ళందరూ స్కూల్స్ అయినా లేకుంటే ఇన్స్టిట్యూట్స్ అయినా మీ యొక్క పిల్లలు ఎవరైనా బాగా ఆడుతూ ఉంటే ఖచ్చితంగా 11వ తారీఖు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఈ అండర్-12, అండర్-14 సెలక్షన్కి, సో ఈ సెలక్షన్లో నియర్లీ 15 to 20 పీపుల్ సెలక్షన్ అవుతారు. సో వారు ఫస్ట్ వాళ్ళ ప్రతిభ చూస్తారు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నుంచి కూడా కోచెస్ ఇక్కడ వస్తారు. సో మీ ఏరియా ఆదోని, ఆలూరు, మళ్ళీ పత్తికొండ ఏరియా వీరందరూ ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకొని ఆదోనికి 11వ తారీఖు ఉదయం 8 గంటలకంతా ఇక్కడ వస్తే ఖచ్చితంగా మ్యాచెస్ లాగా నిర్వహిస్తారు. వారి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా చూస్తారు. దాని ప్రకారము ఈ ఏరియా జోన్ వైజ్, ఈ జోన్కి సెలక్షన్ అయ్యే 15 మంది డిస్ట్రిక్ట్ పంపిస్తారు. 3 జోన్లు కలిసి అక్కడ ఒక టీం చేసి అక్కడ ఒక టీం ఫార్మేషన్ అవుతుంది. లీగ్ మ్యాచెస్ అన్నీ జరుగుతుంటాయి. సో ఈ ఒక్క అవకాశం, ఎందుకంటే ఇది బీసీసీఐ ఆధ్వర్యం జరిగే టోర్నమెంట్స్, బీసీసీఐ నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, కర్నూలు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, అక్కడి నుంచి ఇట్లా. సో ఎందుకంటే రూరల్ ఏరియాలో కూడా మన టాలెంటెడ్ పీపుల్ ఉండే వాళ్ళని ప్రోత్సహించేకే ఈ యొక్క మ్యాచెస్ నడుపుతాము. సో ఖచ్చితంగా దీనికి సద్వినియోగం చేసుకొని ఆ రోజు 11వ తారీఖు తెల్లవారుజామున 8 గంటలకంతా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో వస్తే మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా పిలుచుకొని
అండర్ 12, అండర్ 14 వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకురండి, పిల్లల ఆధార్ కార్డు కూడా తీసుకురండి. సో దానికోసమే ఇక్కడ వసతికి ఫుడ్ వసతి అన్నీ ఏర్పాటు చేస్తారు. సో ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ఆదోని ఏరియా టాలెంటెడ్ పీపుల్ వాళ్ళందరికీ అవకాశం ఉంది కనుక సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇంతటితో నమస్కారం. నా పేరు విట్టా రమేష్ కుమార్, అధ్యక్ష ఆధునిక తాలూక్ క్రికెట్ అసోసియేషన్.